మన ఏపీలోనే కాదు సౌత్ ఇండియాలోనే సినిమా ఇండస్ట్రీ ఈక్వేషన్ చేంజ్ అయిపోద్ది. ఒక్కసారి మనం మ్యాప్ ఓపెన్ చేసి వరల్డ్ మొత్తంలో సినిమా టెక్నాలజీ హబ్స్ ఎక్కడున్నాయని చూడండి. ఎల్ఏ, లాస్ ఏంజలీస్, లండన్, వాంకూవర్, న్యూజిలాండ్ ఇవి వస్తాయి. ఇక్కడే మేజర్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉన్నాయి, మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ ఎకో సిస్టమ్ ఇక్కడే డెవలప్ అయ్యాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీస్ లో బిగ్గెస్ట్ పవర్ జస్ట్ యాక్టర్స్ కాదు, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మన స్టేట్ గురించి ఆలోచించండి. వైజాగ్ ని ఏ హబ్ గా డెవలప్ చేస్తామని చెప్తున్నారా? జగన్ గారి టైంలో ఇనిషియేట్ చేసిన అదాని గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొస్తా అదొక పెద్ద డేటా సెంటర్ హబ్ గా డెవలప్ చేస్తామని చెప్తున్నారు కదా. సబ్జెక్ట్ టు ద సీరియస్నెస్ ఆఫ్ సిబిఎన్ గారు టీమ్ టు డెలివర్ దాట్, అస్యూమింగ్ ద బెస్ట్ కేస్ సినారియో వైజాగ్ ని డేటా సెంటర్ హబ్ గా డెవలప్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన స్టేట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెడీ అవుతుంది. కానీ ఇక్కడ గ్యాప్ ఏంటో గమనించారా? ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం గానీ క్రియేటివ్ టెక్నాలజీస్ గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇమాజిన్ ఫర్ సెకండ్, వైజాగ్ లో హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఉంటాయి, ఏఐ కంప్యూట్ పవర్ ఉంటుంది, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ అదే ఎకో సిస్టమ్ లో మోషన్ క్యాప్చర్ స్టూడియోస్, వర్చువల్ ప్రొడక్షన్ స్పేసెస్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ ల్యాబ్స్ ఇవి కూడా డెవలప్ అయితే మన ఏపీలోనే కాదు సౌత్ ఇండియాలోనే సినిమా ఇండస్ట్రీ ఈక్వేషన్ చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ లో సినిమా ప్రొడ్యూస్ చేయడం, సినిమా షూట్ చేయడం ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్ అఫేర్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. లాస్ ఏంజలీస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ క్రేజీ, లండన్ లో కూడా ఇదే సిచ్యువేషన్. బట్ గ్లోబల్ ఇండీ ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఆప్షన్ ఉందనుకోండి, అరే మనం హాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, వైజాగ్ కి వెళ్ళిపోతే సరిపోద్ది. అక్కడ మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ ఉంటాయి, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంటది, కాస్ట్ కంపారిటివ్లీ చాలా లో, వెదర్ కూడా బాగుంటది, టూరిస్ట్ స్పాట్స్ అమేజింగ్ గా ఉంటాయి, షూటింగ్ స్పాట్స్ అమేజింగ్ గా ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటది, చిట్టి ముత్యాల బిర్యానీ కొద్ది కారంగా ఉంటది కానీ టేస్ట్ అద్దిరిపోద్ది. ఇమాజిన్, వై కాంట్ వి అచీవ్ దట్? ఈ ఐడియా ఫ్యాంటసీలా అనిపిస్తుందా? ఏం కాదు, ఇది ఆల్రెడీ వరల్డ్ లో జరిగింది. న్యూజిలాండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకప్పుడు గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో ఆ ల్యాండ్స్కేప్ లో న్యూజిలాండ్ కి పెద్ద ప్లేస్ ఎక్కడా లేదు. కానీ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పేరు విన్నారు కదా, దాని షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరిగింది. ఆ ప్రాజెక్ట్ కోసం బిల్డ్ చేసిన టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మూవీ అయిపోయిన తర్వాత కూడా న్యూజిలాండ్ లోనే ఉండిపోయింది. దానివల్ల విఎఫ్ఎక్స్ స్టూడియోస్ డెవలప్ అయ్యాయి, మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ పైప్ లైన్ బిల్డ్ అయింది. ఆ ఎకో సిస్టమ్ నుండే వెటా డిజిటల్ వరల్డ్ ఫేమస్ కంపెనీగా డెవలప్ అయింది. హాలీవుడ్ మూవీస్ కూడా న్యూజిలాండ్ లోనే విఎఫ్ఎక్స్ వర్క్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే న్యూజిలాండ్ జస్ట్ మూవీస్ ని ఎక్స్పోర్ట్ చేయలేదు, మూవీ మేకింగ్ టెక్నాలజీని కూడా ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు ఇమాజిన్, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఎకో సిస్టమ్ డెవలప్ అయితే, మన వైజాగ్ లో డేటా సెంటర్స్ ఏ ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి పక్కనున్న హైదరాబాద్ నుండి, చెన్నై నుండి, బెంగళూరు నుండి సినిమా ఇండస్ట్రీ టాలెంట్, ఆర్టిస్ట్ అండ్ వాటితో పాటు వైజాగ్ లో మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ కూడా డెవలప్ అయితే, ఏఐ ఫిల్మ్ మేకింగ్ పైప్ లైన్స్ ఇంటిగ్రేట్ అయితే మన రీజన్ ఫ్యూచర్ లో ఏషియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ హబ్స్ లో ఒకటిగా మనం అవడం ఇస్ పాసిబుల్. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ సెట్ దీనికి రెడీగా ఉందా? దానికి కావాల్సిన పొలిటికల్ విల్ గానీ, ఎంటర్‌ప్రెన్యూరల్ విల్ గానీ మన దగ్గర ఉందా?